వీకెండ్ స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీ వచ్చేసి మనకు గ్రేవీ మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ మటన్ గ్రేవీ కర్రీ చేసుకోవటానికి ప్యాన్లో ఒక 6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి ఈ ఉల్లిపాయల తరుగు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకోవటానికి స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఉల్లిపాయలను హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు దీనిలో పచ్చిమిరపకాయల తరుగు కూడా వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నేను. ఇలా పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకుని రెండింటినీ కలిపి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఉల్లిపాయలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న ఒక 3/4 కేజీ మటన్ను వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసేటప్పుడు మటన్ నుండి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. దీనిలో నుండి రిలీజ్ అయిన వాటర్ సగం వరకు అయిపోయేంత వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుని అవసరమైనప్పుడల్లా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ రిలీజ్ అయిన వాటర్ మొత్తం సగం అయ్యేంత వరకు కూడా ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే ఉప్పు వచ్చేసి నేను గళ్ళుప్పు తీసుకుంటున్నాను. ఇది 2.5 స్పూన్లు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కారం 4 స్పూన్లు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనివలన కర్రీకి మంచి కలర్ వస్తుంది. మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అవైలబుల్గా లేనట్టయితే రెగ్యులర్గా వాడే కారము ఇంకొకటి లేదా 1.5 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆయిల్ అనేది మనకు ఇలా సపరేట్ అవుతుంది. అప్పుడు ఒకసారి కలుపుకుని దీనిలో 1.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి నేను వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. ఇలా వేడి నీళ్ళు వేయటం వలన మనకు మీట్ అనేది త్వరగా కుక్ అవుతుంది. మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తెరలేటప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అవసరమైతే కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. కర్రీ అంతా ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా వేసిన వాటర్ డ్రై అయిపోయి కర్రీ దగ్గర పడేటప్పుడు దీనిలో 1.5 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు నువ్వుల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా ఈ పొడులన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లోనే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనకు మటన్ కుక్ అవటానికి కాస్త ఎక్కువ టైమే పడుతుందండి. మీరు త్వరగా చేసేయాలనుకుంటే మటన్ను శుభ్రం చేసుకుని కుక్కర్లో పెట్టి కుక్ చేసుకోండి. తర్వాత ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు క్విక్గా అయిపోతుంది. ఇలా కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు దీనిలో ఒక 6-7 పుదీనా ఆకులు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకుని కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ మటన్ గ్రేవీ కర్రీ రైస్, పులావ్, ఇంకా చపాతీ కానివ్వండి, గారెలు కానివ్వండి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ మటన్ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.